Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 64. ఉదయ్ పక్కన కూర్చోవడం దక్షకి చాలా ఇబ్బందిగా ఉంది. తనకి ఊహ తెలిసిన తర్వాత కార్లో ట్రావెల్ చేయడం తనకస్సలు అలవాట్లేదు. ఫ్యామిలీ అందరూ వెళ్తే బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు. తను కర్ణ లైఫ్లోకి వచ్చిన తర్వాతే కార్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చేసింది. కర్ణ పక్కన తప్ప ఇంకెవ్వరి పక్కన ఫ్రంట్ సీట్లో కంఫర్టబుల్గా ఉండలేదు. అలాంటిది ఉదయ్ పక్కన కూర్చోవడమే ఆమెకి చాలా చిరాకుగా ఉంటే అతని మాటలు ఇంకాస్త చిరాకు తెప్పిస్తున్నాయి. త్వరగా ఇల్లొస్తే తన గదిలోకి వెళ్ళిపోవచ్చని దక్ష త్వరపడుతుంటే, ఉదయ్ అంతకంతకు స్లోగా కార్ డ్రైవ్ చేస్తూ, "ఏంటి దక్ష, నేను ఇక్కడ ఇందాకటి నుంచి మాట్లాడుతుంటే నువ్వసలేమీ రిప్లై ఇవ్వట్లేదు" అన్నాడు. దక్ష అసహనంగా ఉదయ్ వైపు చూసి, "చూడండి, నేను మిమ్మల్ని చాలా సంవత్సరాల తర్వాత చూశాను. అసలు చాలా సంవత్సరాలని కూడా కాదు. మిమ్మల్ని ఇదివరకు చూసిన గుర్తు కూడా నాకు లేదు. చిన్నప్పుడు మనం ఆడుకున్నది ఏదీ నాకు గుర్తులేదు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా వచ్చి నాతో ముచ్చట్లు పెడుతూ, నన్ను కూడా అలాగే మాట్లాడమంటే నేను కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి కదా" అని అంది దక్ష. తనకి తెలిసినంత వరకు దక్ష చాలా ఇన్నోసెంట్, లిమిటెడ్‌గా మాట్లాడుతుంది. కానీ ఇలా ఉన్నది ఉన్నట్టుగా గడగడా చెప్పేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో ఉదయ్ షాక్ అయినా కూడా అది బయటికి చూపించకుండా, "ఇట్స్ ఓకే. ఇకపైన నువ్వు నాతో ఎలా మూవ్ అవ్వాలో నేను నేర్పిస్తానులే" అని అన్నాడు. అతని మాటలకి మొహం చిట్లించుకొని, "అవసరం లేదు. మీరేదో 2 రోజులు మా అమ్మని చూడ్డానికొచ్చి నాకు కొత్త కొత్త అలవాట్లు నేర్పించాల్సిన అవసరం లేదని" చెప్పింది దక్ష. దాంతో ఉదయ్ గట్టిగా నవ్వడంతో అతని వైపు విచిత్రంగా చూస్తుంటే, "నేను మా అత్తని చూసి వెళ్ళిపోవడానికి వచ్చానని ఎవరు చెప్పారు? నాకు హైదరాబాద్‌లోనే చిన్న స్టార్టప్ కంపెనీ ఉంది. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి దాన్ని స్టార్ట్ చేశాం. సో నేను పర్మనెంట్‌గా ఇక్కడే ఉంటాను" అనగానే దక్ష అయోమయంగా చూసింది. "సో మనం రెగ్యులర్‌గా కలవచ్చు" అని అతను సైడ్ స్మైల్ ఇవ్వడంతో మొహం తిప్పుకొని మరి కాస్త విండో వైపుకి జరిగి ముడుచుకొని కూర్చున్నట్టుగా కూర్చుంది. ఇంతలో ఇల్లు రావడంతో అతను పూర్తిగా కార్ ఆపి డోర్ ఓపెన్ చేయకముందే డోర్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే, "కూల్ దక్ష, కూల్. కార్ పూర్తిగా ఆగే వరకు డోర్స్ అన్‌లాక్ అవ్వవు. ఆ మాత్రం కూడా తెలీదా నీకు" అంటూ కార్స్ అన్‌లాక్ చేసినా కూడా దక్ష కన్‌ఫ్యూజ్ చేయడం కోసం దక్ష వైపు ఉన్న డోర్ దగ్గర ఉన్న బటన్ పైకి లాగడంతో అతను అంత దగ్గరగా రావడంతో వెంటనే తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఇద్దరికి మధ్యలో అడ్డంగా పెట్టుకుంది. డోర్స్ అన్‌లాక్ అవ్వడమే ఉదయ్‌ని తోసి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళిపోయింది. ఖచ్చితంగా దక్ష ఎలా ఫీల్ అవుతుందో తెలుసు కాబట్టి, నవీన్, రక్ష ఒకరి మొహం ఒకరు చూసుకొని దక్ష వెనుక గదిలోకి వెళ్తే కీస్ తిప్పుకుంటూ లోపలికి వచ్చిన ఉదయ్ వైపు చూస్తూ, "రాదనుకున్నాను కానీ బాగా తీసుకొచ్చారే తమ్ముడు గారు" అని అంది సౌజన్య సాగదీస్తూ. ఉదయ్ చిన్న స్మైల్ ఇచ్చి సోఫాలో కూర్చోవడంతో, "ఇదిగోరా కాఫీ తాగు" అంటూ ఇందిర కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో అత్తగారు మాట్లాడడం చూడ్డమే చాలా తక్కువ. అయితే అంత చొరవగా ఉదయ్‌తో మాట్లాడుతున్న అత్తగారిని చూస్తూ ఆశ్చర్యపోయి మూతి తిప్పుకుంది సౌజన్య. "ఇంకేంటి నవీన్, జాబ్ లేదంట కదా, ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు? కావాలంటే నా ఆఫీస్‌లో వర్క్ ఇస్తాను" అనగానే నవీన్ చిన్నగా స్మైల్ ఇస్తూ, "అవసరం లేదు. నేను ఆల్రెడీ జాబ్‌లో జాయిన్ అయ్యి 2 వీక్స్ అవుతుంది. నువ్వు పెద్దగా శ్రమ తీసుకోకు" అని నవీన్ అనగానే షాక్ అయినా కూడా వెంటనే స్మైల్ ఇచ్చి, "దట్స్ గుడ్" అన్నాడు ఉదయ్. అంతలో స్నానం చేసి టవల్‌తో తుడుచుకుంటూ వచ్చిన ఉదయ్ తండ్రి, "ఏంటమ్మా, బాత్రూమ్ ఒకటే ఉంది? అదే మన ఇంట్లో అయితే గదికి ఒక బాత్రూమ్ ఉంటుంది. ఒక్క బాత్రూమ్ అంతమంది ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నారని" అన్నాడు.
హహహా! మేము బాత్రూమ్ స్నానం చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం మావయ్య. మీరు గది గదికి బాత్రూమ్ పెట్టుకున్నారంటే బాత్రూంలో నిద్రపోతారా? అని రక్ష అడగడంతో ఆయన మొహం తెల్లగా పాలిపోయి రక్ష వైపు చూస్తే అంటే డౌటొచ్చింది. మరేం లేదు. రెండో బాత్రూమ్ కట్టించమని అడుగుతున్నా పొదుపు చేయాలని మా వదిన డబ్బులన్నీ దాచిపెట్టి, కూడబెట్టి తన బ్యాంక్ అకౌంట్‌లో వేసేసుకుంటోంది అని అంది. ఆ దెబ్బకి సౌజన్య వెర్రి మొహం వేసుకుంటే, "అదేంటి డబ్బులుంటే మీ నాన్న దగ్గరుండాలి. లేదా మీ అమ్మ దగ్గరుండాలి. అది కాకపోతే మీ పెద్దన్నయ్య అకౌంట్‌లో ఉండాలి. మీ వదిన అకౌంట్‌లో ఉండడం ఏంటి? మీ వదినకి ఏం సంబంధం?" అని అన్నారు ఇందిర అన్నయ్య. "అయ్యో! మీకింకా మా ఇంటి ఆనవాయితీ తెలియలేదేమో మావయ్య. మా నాన్న కిరాణా షాప్‌లో వచ్చిన లక్షల కట్టలైనా, మా అన్నయ్యకి వచ్చే వేల కట్టలైనా సరే అన్నీ మా వదిన అకౌంట్‌కే పోతాయి. ఆవిడే ఇంటి బాధ్యత తీసుకుంటుంది. మా వదినకి చెప్పకుండా ఎవ్వరి సొంత డబ్బు కూడా ఎవ్వరూ వాడుకోవడానికి వీలు లేదు. మా అమ్మకి పోపు గింజలు కావాలన్నా, మా నాన్న షాప్‌లో సరుకులు కొనాలన్నా, మా అన్నయ్య కర్చీఫ్ కొనాలన్నా మా వదిన డబ్బులివ్వాల్సిందే" అని సాగదీస్తూ చెప్పింది రక్ష. దాంతో ఉదయ్, అతని తండ్రి ఒకరి మొహం ఒకరు చూసుకుని ఇంట్లో కోడలికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేదేంటి? బావగారు రానివ్వు. అన్ని డబ్బులు మీరు పెట్టుకుంటారా? లేదా మా చెల్లెలికి ఇస్తారా? అని తేల్చి అడుగుతాను. మధ్యలో మీ వదిన పెత్తనం ఏంటి? అని ఆయన అనగానే సౌజన్య గుండెల్లో పెద్ద బండరాయి పడితే తిక్క కుదిరింది దొంగ మొహం దానికి. సడన్‌గా ఊడిపడిన మావయ్య, బావ మాకు నచ్చకపోయినా మా వదిన తిక్క కుదిరిస్తే అంతే చాలు అనుకుంది రక్ష. వాళ్ళిద్దరూ వాళ్ళకి కేటాయించిన గదిలోకి వెళ్ళిపోవడంతో సౌజన్య రక్ష దగ్గరకొచ్చి, "నువ్వు కావాలనే చేశావు కదా! మీ నాన్న, మీ అన్నలందరూ డబ్బు నాకిస్తున్నారని నీకు కుళ్ళు కదా!" అని అంది సౌజన్య. "అయ్యో! కడుపులో చెప్పలేనంత కుళ్ళున్న నీతో పోలిస్తే మేమెంత వదినా? ఏదైనా సరే నీ తర్వాతే మేము" అంది. ఆ దెబ్బకి సౌజన్య ఇంకా షాక్ అయిపోతే నవీన్ గొంతు సవరించుకుని, "ఉన్నది మొత్తం పోయింది. జేబు ఖాళీ అవ్వబోతోంది. బ్యాంక్ అకౌంట్‌లో ఏముండదు" అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు. తన మ్యాన్షన్ వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్న కర్ణ దగ్గరకొచ్చి, "సార్, మేడంని కారెక్కించుకుని తీసుకువెళ్ళిన అతను మేడం వాళ్ళ అన్నగారి అన్న కొడుకంట. బావ అవుతాడు" అనగానే కర్ణ షార్ప్‌గా చూశాడు. దాంతో అతను జంకి, "పైగా కొత్తగా హైదరాబాద్‌లో ఒక స్టార్టప్ కంపెనీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టారు. సో, ఇక నుంచి అతను హైదరాబాద్‌లోనే ఉంటాడంట. పైగా దక్ష మేడంకి అతనికి పెళ్లి చేయాలనుకుంటున్నారని అంటున్నారు" అనగానే కర్ణ సీరియస్‌గా అతని వైపు చూడడంతో, "ఇప్పటివరకు ఇంతే ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఇంకా కావాలంటే తప్పకుండా నన్ను పిలవండి" అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కర్ణ సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అందుకు సాక్ష్యం అతని చేతుల్లో ఇరుక్కుని విలవిలలాడుతున్న పేపర్ వెయిటే. "సార్, గ్రీన్ టీ" అని ఇవ్వడానికి వచ్చిన హెడ్ మెయిడ్ రేఖ కూడా కర్ణ సీరియస్‌గా ఆలోచించడం చూసి, అప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదని డిస్టర్బ్ చేయకుండా గ్రీన్ టీ కప్పు టేబుల్ మీద పెట్టి దానిపైన మూత కూడా పెట్టేసి వెళ్ళిపోయింది. "మీ పెళ్ళికి ముందు నేను పెళ్లి చేసుకుని వచ్చిన కొత్తలో ఎప్పుడు మౌనంగా ఉండేదానివి. ఏమైనా మారావేమో అనుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు ఇందిర" అని అంది ఇందిర వాళ్ళ అన్న భార్య మంగ. ఇందిర ఏం మాట్లాడకుండానే మౌనంగా డిన్నర్ కోసం పూరీలు చేస్తూ ఉంది. దక్ష స్నానం చేసొచ్చి రూమ్‌లో కూర్చుని జడ వేసుకుంటూ ఉంటే, "అక్క, అతను పిలుస్తున్నాడు" అని రక్ష చిరాకుగా చెప్పడంతో, "ఎవరతను?" అని అడిగింది దక్ష అయోమయంగా. "అతనే" అని రక్ష చిరాకుగా చెప్పడంతో, "అతనికి పేరు, ఊరు లేదా?" అని అడిగింది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.